ఫస్ట్ వచ్చినట్టు మా. చూసినావా, మార్క్స్ కొంచెం తగ్గితేనేమి వీడియో గేమ్ లో ఫస్ట్ వచ్చినాడు. వీడిని ఒక పని చేయి, ఏదన్నా గేమ్ కంపెనీలు ఉంటాయి కదా దాంట్లోకి పంపించేయి, బెస్ట్. అయినా తొక్కుడు బిల్లకు కూడా ఫోకస్ కావాలి. మమ్మీ, నా ఫ్రెండ్స్ చంద్రముఖి, నాగవల్లి, కాంచన, మసూద అందరూ ఈ సండే బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్దామా అని అడిగారు. అది మనల్ని ఎందుకు అడగడం, పొమ్మను. అబ్బా, నేను కూడా వెళ్తామా? కుదరదని చెప్పు. ఎందుకు కుదరదు అని అడిగితే ఏం చెప్పను? మా అమ్మ పంపదని చెప్పు. ఎందుకు పంపవు? మీ బ్యాచ్ అంతా ఓ పెద్ద కోతి మూక. బుద్ధుడికి వెళ్లే బోర్డులో మీరు కుదురుగా కూర్చోకుండా అటు ఇటు దుంకినారనుకో, బోర్డు బోల్తా పడుతుంది, మీరు పేపర్ లో పడతారు. ఏం కాదు మమ్మీ, పక్కనే కదా ఉంది. ఏంటే పక్కన ఉండేది? ఇంటి డాబా పైనకి ఎక్కితే ఏమైనా కనిపిస్తుందా? ఎక్కడి వరకు కనిపిస్తే అక్కడ దాకా వెళ్ళు చాలు. బుద్ధి లేదు గాని బుద్ధుడి దగ్గర పోతారంట. మనం సమ్మర్ హాలిడేస్ లో ట్రిప్ వేసి ఎన్ని రోజులైంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? అవునే, వెళ్దాము. వస్తివా? ఇదిగో హైడ్రేట్ అవ్వు. నేనైతే నా ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నామా. బ్యాంకాక్ జాగ్రత్తగా వెళ్ళరా నానా. మా వాడు వెళ్తానంటుంది బెంగళూరు కాదు, బ్యాంకాక్ కి. బా తెలుసులేవే నాకు. పూరి జగన్నాథ్ ఎప్పుడు కథలు అక్కడికే పోయి రాసుకుంటాడంట కదా, అయినా పక్కనే కదా ఉంది. బ్యాంకాక్ పక్కనుందా? యారా, ఇక్కడ నుంచి విజయవాడ ఎంత దూరము? 6 hours. ఇక్కడ నుంచి బ్యాంకాక్ ఎంత దూరము? 4 hours. మరి పక్కన ఉన్నట్టే కదా. మా చీటింగ్ తెలుసా ఇది? చిన్నప్పుడు నేను హుస్సేన్ సాగర్కి వెళ్తా, కేక్ కటింగ్ కోసం నైట్ అవుట్కి వెళ్తా అంటే పంపించాను నువ్వు, ఇప్పుడు వీడిని బ్యాంకాక్ కి పంపిస్తున్నావా? అమ్మా, మొన్న నా జాతకం చూపించినప్పుడు నాకు శని బాగా దగ్గరలో ఉందని చెప్పావు కదా, మరీ ఇంత దగ్గరగా ఉందనుకోలేదు. ఆ కాలం వేరు నాన్న, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రపంచం చూడకపోతే మళ్ళీ ఎప్పుడు చూస్తాడు వాడు? అదే కదా. సౌజన్య వాళ్ళ అబ్బాయి అమెరికాకు పోయి ఎన్ని పోజులు కొడుతున్నాడు అనుకుంటేవి, ఆమె ఊరికే వాట్సాప్ లో నాకు ఫోటోలు పెడతానే ఉంటది. వీడు కూడా కొంచెం బ్యాంకాక్ పోయి వస్తే నేను కూడా ఆ ఫోటోలు పెట్టి కొంచెం షో ఆఫ్ చేయొచ్చు. దేవుడా, నన్ను ఎందుకు బ్రో 90s లో పుట్టించావు? వీళ్ళు చూడు. అట్లనే బ్యాంకాక్ లో మసాజులు బాగా ఫేమస్ అంట కదా, నాకు మసాజ్ మషీన్ ఏదో ఒకటి తెచ్చిరా. బాగా ఒళ్ళు నొప్పులు వస్తాయి ఈ మధ్య. You got it, mom. గెట్ కంట్రోల్ జాను, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఏందే వచ్చి తలుపు ఢమాలనేస్తివి? మా నా మనసేం బాలేదు మా. నువ్వు అట్లేస్తే నాకు బాలేదు మనసు. ఏం బాలేదు, ఒక్కదాన్నే ఉన్ని. ఇంట్లో ఒక్కదాన్నే తలుపులకు గొల్లాలు పెట్టుకుని ఉంటానంటే వదిలేస్తాను అనుకుంటువా? మమ్మీ, ఇది నా రూమ్. రూము నేదేమో, ఇల్లు నాది. ఏడ్చినా అరిచినా తలుపులు తెరిచే ఉండాలా, అర్థమైందా? లేదంటే పీకిచ్చేస్తా తలుపు. దీనికి బాగా ఎక్కువైంది బలుపు. అజ్జు 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 తీ. సేవ్ ఎందుకే అట్లా కొడతా? నువ్వు పోతాది డోరు. నా ఛార్జర్ ఉంది మా లోపల, నా కాల్ ఉంది, ఇంకో 2 hours లో ఛార్జింగ్ అయిపోతుంది ల్యాప్టాప్ లో. ఏంటి తీమని చెప్పు. జాను, వాడికి మేఘనాతో ఏదో గొడవ అయినట్టుంది.